ఏపీ పాలిసెట్ 2024 వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్లో appoliset.nic.in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తానే ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని కనిపిస్తుంది. ఇందులో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికంటే ముందుగా పాస్వర్డ్ని జనరేట్ చేయాలి. దీనికోసం జనరేట్ పాస్వర్డ్ను అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఐసీఆర్ ఫామ్ నెంబర్ అడుగుతుంది. అక్కడ ఆ ఐసీఆర్ ఫామ్ నెంబర్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది మనకి ఇచ్చి ఉంటారు. అందులో లెఫ్ట్ సైడ్ పైన ఐసీఆర్ ఫామ్ నెంబర్ ఉంటుంది. దీనిని ఎంటర్ చేయాలి. ఐసీఆర్ ఫామ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏపీ పాలిసెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, దాని కింద ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ మరియు క్యాప్చర్ నెంబరు ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ అని కింద ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తానే క్యాండిడేట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. రైట్ సైడు జనరేట్ పాస్వర్డ్ కింద పాస్వర్డ్ అని ఉంటుంది. రీఎంటర్ పాస్వర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది అట్లీస్ట్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో ఒకటి న్యూమరిక్ నెంబర్ అయి కూడా ఉండాలి. అలా పాస్వర్డ్ ఎంటర్ చేసి రీఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ మొబైల్ నెంబరు మనం అప్లై చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబరే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేవ్ పాస్వర్డ్ను క్లిక్ చేయాలి. సేవ్ పాస్వర్డ్ని క్లిక్ చేస్తేనే పాస్వర్డ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ప్లీజ్ లాగిన్ ఉంటుంది. లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేస్తేనే లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా అని అడుగుతుంది. ఇక్కడ లాగిన్ ఐడి అనేది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజైతే వెళ్ళి ఉంటామో ఆ రోజే మనం అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ రూపంలో లాగిన్ ఐడి వచ్చి ఉంటుంది. ఒకవేళ లాగిన్ ఐడి రాకపోతే మనము ఏపీ పాలిసెట్ స్పేస్ 01 స్పేస్ హాల్ టికెట్ నెంబర్ను టైప్ చేసి +91 8790 499 సెండ్ చేస్తే లాగిన్ ఐడి వస్తుంది. ఇది లాగిన్ ఐడి రాని వాళ్ళకి. అలాగే పాస్వర్డ్ మర్చిపోతే అక్కడనే ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ కింద క్లిక్ హియర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు. వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ అని క్లిక్ చేయాలి. అప్పుడు ఆప్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. మరియు మన మొబైల్కు ఓటీపీ కూడా వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే దగ్గర ఓటీపీని ఎంటర్ చేయాలి. డిక్లరేషన్ దగ్గర అక్కడ టిక్ మార్క్ నుంచి కింద ఉన్నటువంటి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ ఏయు, ఎస్వియు, స్టేట్ వైడ్ పాలిటెక్నిక్ అనేవి కనిపిస్తాయి. కింద జిల్లాలు ఉంటాయి. మనం ఏ జిల్లాల్లో ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నామో ఆయా జిల్లాలకు టిక్ మార్క్ వేసి కింద ఉన్న డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తానే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కనిపిస్తాయి. మరియు సేవ్ ఆప్షన్ కింద గవర్నమెంట్, గర్ల్స్, మైనారిటీ, ప్రైవేట్ ఈ కాలేజీలకు వేరువేరుగా కలర్స్ ఇచ్చి ఉంటారు. మనం ఏ కాలేజీలు ఎంచుకొని ఆ కాలేజీల్లో కోర్సులను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా కోర్సులను ఎంచుకునేటప్పుడు మనం 1, 2, 3 అని నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చిన తర్వాత సేవ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. సేవ్ ఆప్షన్ క్లిక్ చేసేటప్పుడు హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఎంచుకున్న కాలేజీ మరియు కోర్సులకు అన్నిటికీ కూడా నెంబర్స్ అన్ని ఇచ్చిన తర్వాత మరొకసారి సేవ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. తర్వాత అక్కడే పక్కలో ఉన్నటువంటి వ్యూ సేవ్డ్ ఆప్షన్ అనే దాన్ని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ అనేది మనకు కనిపిస్తుంది. దాని కింద కాలేజీ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ పక్కనే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి.